ఆ కేటీఆర్ పైన ఏదైతే కేసు మనందరికీ తెలిసింది. ఒకవైపు స్టేట్‌లో ఏసీబీ కేసు పెడితే మరోవైపు సెంట్రల్ నుండి ఈడీ కేసు పెడుతుంది. ఎందుకు ఏసీబీ, ఈడీ ఒకేసారి వెనువెంటనే ఎందుకు కేసు పెట్టాల్సొచ్చింది? ఫార్ములా ఈ రేసింగ్‌లో ఎంతవరకు తప్పు జరిగింది? నిజంగానే కేటీఆర్ తప్పు చేశారా? లేకుంటే 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీ మనుగడ లేకుండా చేయాలని చూస్తుందా? అనే విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్టీయూ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు మారయ్య గారు. సార్ చెప్పండి ఏంటి ఒకవైపు ఈడీ సెంట్రల్ సంబంధించింది, ఏసీబీ దర్యాప్తు సంస్థలు స్టేట్‌కి సంబంధించింది. 2 వెనువెంటనే ఎందుకు కేసులు పెట్టాల్సొచ్చిందంటే ఏం చెప్తారు? అంటే దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బీజేపీ తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసింది. కాబట్టి ఇవాళ 2 జాతీయ పార్టీలు, అక్కడ కాంగ్రెసు, ఇక్కడ బీజేపీ, ఏసీబీ అనేది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థ. ఇలా ఈడీ అనేది జాతీయంగా ఉన్నటువంటి సంస్థ. అంటే దీని అర్థం ఏమిటంటే మాకేమర్థమైంది, కార్యకర్తలుగా మేము అర్థం చేసుకుంది ఏంటంటే 2 జాతీయ పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. కాబట్టి జాతీయ పార్టీలైన మనము ఉంటే నువ్వా ఉంటే నేనా అనే నినాదంతోనే ముందుకు పోయినట్టుగా మాకు కనిపిస్తుంది. అంటే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అటు ఎన్డీఏ కూటమి లేదు, ఇండియా కూటమి లేదు. అంటే ప్రాంతీయ పార్టీని మళ్ళీ జాతీయ పార్టీలు తొక్కడానికి ట్రై చేస్తున్నాయి, బలంగా ఉన్నాయి ఈ ప్రాంతీయ పార్టీని అంటే ఏం చెప్తారు? నేను మొదటి నుంచి చెప్తున్నా, మళ్ళీ కూడా మీ మీడియా ద్వారా చెప్తున్నా, బీజేపీ ఏదైతే మహారాష్ట్రలో వేసినటువంటి ఎత్తుగడనే ఇక్కడ క్లియర్గా తెలంగాణలో వేస్తుంది. సరే, భవిష్యత్తు వాళ్ళ ఆలోచన ఇప్పటికిప్పుడు వాళ్ళ చేతికి రాకుండా భవిష్యత్తులో బీజేపీ ఈ రాష్ట్రంలో నిలదొక్కోవాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు అనేదే వాళ్ళ ఎజెండా. అంటే బీఆర్ఎస్ నుంచి బలంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తుందని కేసులు పెట్టడం కోసం అర్థం అదే కదా. ఇలా కేటీఆర్ గారిని టార్గెట్ చేసిరంటే కేటీఆర్ గారు కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు సర్వం పార్టీని మీదేసుకొని ముందుకు నడుపుతున్నారు కనుక కేసీఆర్ గారిని టార్గెట్ చేసినట్టయితే ఈ పార్టీ మనుగడ డౌన్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కళ్ళు కంటారు. కానీ అలాంటి ఏమి నడవవు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు బీజేపీ ఒకటై ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ 4 ఏళ్ళు ఇలాంటి ఇబ్బందులు అనేక పెడతారు, మాకు ముందే తెలుసు. అంటే కావాలనే చేస్తున్నారు కేసులు క్లియర్గా మాకు కేసీఆర్ గారు కానీ మొన్న మాకు ప్రభుత్వం అయిన వెంటనే మాకు అనేకమైనటువంటి మీటింగ్లలో కూడా మేము అర్థం చేసుకుంది ఏంటంటే, ఇక్కడ ఉద్యమ పార్టీ కనుక మాకు తెలుసు, మేము ఎప్పుడైతే ప్రభుత్వం పోయిందో మా మీద ముప్పేట దాడి రేవంత్ రెడ్డి గారు చేస్తాడు, దీనికి మద్దతుగా బీజేపీ పార్టీ ఉంటుందని చెప్పి మాకు ముందే తెలుసు, మా అధినాయకుని కూడా తెలుసు. కాబట్టే మేము లీగల్ సెల్ పెట్టి ఏ కేసునైనా ఎదుర్కొంటాం, చట్టబద్ధంగా మా పార్టీని నిలబెట్టుకుంటాం. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసేంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని చెప్పి దాంట్లో భాగంగానే కేటీఆర్ గారు ముందడుగేసి నడుస్తుండు. కాబట్టి ఇలా ఈడీ వచ్చిందంటే దాని అర్థం, ఇలా ఈడీ పిలిచిందంటే దాని అర్థం బీజేపీ పార్టీ సంపూర్ణ మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదనేది మేము విశ్వంగా ప్రభుత్వానికి పార్టీ పరంగా చెప్తున్నాం. అంటే మీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు ముందు నుంచి అంటారు రేవంత్ రెడ్డి గారు బీజేపీ కోసం పనిచేస్తున్నారు, కాంగ్రెస్కి సంబంధించిన ఆ పార్టీ అయితే సీఎం కాదు, కేవలం బీజేపీకి సంబంధించిన వ్యక్తి అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది? మీరు ఏదన్నా నుండి ఇక్కడ ఏదైనా మాటలు కాదు పనే చెప్తుంది అంటారు. ఇలా రేవంత్ రెడ్డికి టోపీ పెట్టిర్రు, లాటి బీజేపీలో చేతులు ఉంది. రేవంత్ రెడ్డికి టోపీ పెట్టిర్రు, లాటి మాత్రం బీజేపీ చేతులు ఉంది. బీజేపీ ఏది చెప్తుంది ఇలా రేవంత్ రెడ్డి చేస్తుండు. కాబట్టి ఈ 2 పార్టీలు ఒకటే. కాబట్టి ప్రజల్లో బలంగా బీఆర్ఎస్ పార్టీ మీద అభిమానం ఉంది. ప్రజలకు ఏదో చిన్న పొరపాటు వల్ల ప్రభుత్వం పోయినందుకు ఇలా ఇచ్చిన హామీ అమలు చేస్తలేరు. కాబట్టి ప్రజలలో వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ప్రతిదీ కుట్ర చేస్తున్నాడు. ఇలా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరు బాబు అంటే ప్రతిదీ మా పార్టీ మీద కుట్ర చేసి ఇలా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారిని టార్గెట్ పెట్టుకుండు. కాబట్టి ఇవన్నీ మేము ఎదుర్కొంటాం. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా ఎదుర్కొంటాం. ఇలా కేటీఆర్ నొక్కల్ని వాళ్ళు జైల్లో పెట్టినా ఇంకేం చేసినా కేటీఆర్ లాగా ఇంకా అనేక మంది ఇలా హరీష్ రావు గారు ఉన్నారు, కవితక్క గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు. ఏం ఆగదు పార్టీ. మీ పార్టీ కార్యాలయాలపై కూడా అక్కడక్కడ దాడులు జరిగినాయి కదా, దీన్ని ఎలా చూస్తారు? అంటే ఇది రాజకీయాలలో సహజమే. రాజకీయాలలో ఇది వాళ్ళు ఏదో ఏమంటారుగా ఉడత ఊపులకు తాటి చెట్టు కదలదు అంటారు చూసినవా. వాళ్ళు ఏదో చిన్న చిన్న సంఘటనలు చేసి ఒక కార్యకర్తల్లో ఒక భయాందోళన సృష్టిస్తే వీళ్ళు కొద్దిగా బ్యాక్ అవుతారు అనేది ఒక దురుద్దేశంతో వాళ్ళు ఒక కుట్రపూరితమైన ఆలోచనతో రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇలా
ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు కొంత అక్కడక్కడ చేస్తున్నారు. అట్లాంటివి మేము ఎన్నో చూసిన వాళ్ళం. ఉమ్మడి రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు కంటే పెద్దోడేం కాదు కదా రేవంత్ రెడ్డి. అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ కంటే పెద్దోడేం కాదు కదా. అట్లాంటి వాళ్ళే మా మీద ఆ రోజులలో నాలాంటి కార్యకర్తలను జైళ్ళలో పెట్టిర్రు, కొట్టిర్రు, పోలీస్ స్టేషన్లు వేసిర్రు, అయినా రోడ్డుకి ఉద్యమాలు చేసిన వాళ్ళు. అలాంటి గడుసు ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఈ కేసులకేం భయపడం, దీనికి వందింతలుగా మేము ముందుకు ఇంకా పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం.